అన్నీ వచ్చేస్తుంది. ఎన్ని పేపర్లు కావాలంటే అన్ని పేపర్లు వస్తాయి. మీకు 1 సైడ్ కావాలంటే 1 సైడ్ వస్తుంది, 2 సైడ్ కావాలంటే 2 సైడ్ వస్తుంది. సో దీని గురించి ఒకసారి చెక్ చేద్దాం రండి. సో మెయిన్ ఈ మిషన్ చూడగానే చూడండి, ఇదే ఈ మిషన్ అనమాట. ఏటీఎం మోడల్ ఉంది, ఏటీఎం టైప్ ఉంది, ఒక చిన్న ఏటీఎం మిషన్ లాగే. సో వెంటనే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ స్కానర్ ఒకటి ఉంది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఏ డాక్యుమెంట్ అయితే కావాలో దాన్ని స్కాన్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, స్కాన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ అని వస్తుంది కదా, యాడ్ ఫైల్స్ అని ఉంది. మనకి నచ్చిన ఫోటో ఒకటి తీసుకోవాలి. సో వాట్ ఎవర్ నేను ఫోటో ఇస్తున్నాను, అసలు ఫోటో వస్తుందా రాదా అని చెక్ చేద్దాము. మనకి ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ ఇవ్వచ్చు. నేను ఒక ఫోటో ఇస్తున్నాను, అదేవిధంగా ఒక చిన్న ఫోటో ఇస్తున్నాను. సో ప్రాసెసింగ్ ఫైల్ ఒకసారి చూడండి, ఇట్లా వెరిఫై ఫైల్స్ అని వస్తుంది. సో ఈ ఫోటో ఇచ్చిన తర్వాత డన్. ఇది కలర్ కావాలా బ్లాక్ అండ్ వైట్ కావాలా? సో నాకు కలర్ కావాలి, నేను కలర్ చేశాను. ప్రొసీడ్ టు పే అని చెప్పిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ నెంబర్ ఇచ్చేసాను, అయిపోయింది. నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అని పడింది కదా, సో ప్రొసీడ్ టు పే కొట్టేసేద్దాము. కొట్టిన తర్వాత యాజ్ యూజువల్గా ఇక్కడ ఓకే అయిపోయింది. కంటిన్యూ. పేమెంట్ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయింది. నెంబర్ వెరిఫికేషన్ అయింది కాబట్టి ఇప్పుడు మనం పేమెంట్ ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్. ఇప్పుడు ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను. ఫోన్పే ఓపెన్ చేయగానే ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్ కంప్లీట్ చేసేసుకోవాలి మనకి. చాలే, ఓకే డన్. సో పేమెంట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి ఏం కావాలో అది ఇచ్చేసాము. ఇక్కడ పేమెంట్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసింది. చెప్పండి బ్రదర్. డన్ కొట్టండి. డన్ కొట్టేసాము. ఓకే, మళ్ళీ మన మెయిన్ ప్రాజెక్ట్ ఓటీపీ. ఓకే, ఇప్పుడు అయిపోయింది మనకి. ఓటీపీ వచ్చింది కదా, ఇక్కడ ఓటీపీని మనం ఇక్కడ టైప్ చేయాలి. 8437. డన్. సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నాకు కూడా క్లమ్జీగా ఉంది, ఏం ప్రాబ్లం ఉండదు. మనకు ఒక జిరాక్స్ తీసుకుంటే అయిపోతుంది. చూడాలి ఎలా వస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చదువుకునే పిల్లలకి ఏమన్నా కావాలంటారు కదా, సో ప్రాజెక్ట్ వర్క్